ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పండి, ఏంటి ఈ టైంలో? అదే శారదా, నీ భోజనం అయిందని మెసేజ్ పెట్టాను. నీ నుంచి రిప్లై లేదు, అందుకే ఫోన్ చేశాను. నేను మెసేజ్ పెట్టడం ఏంటి? మనమేమైనా పిల్లలు అనుకుంటున్నారా, లేక వయసు వచ్చిన లవర్స్ అనుకుంటున్నారా? అసలు బుద్ధుందా మీకు? అదేంటి శారదా అలా అంటావు? నువ్వే కదా భోజనం చేశారండి అని మెసేజ్ పెట్టావు. నేను మెసేజ్ పెట్టడం ఏంటండి? మీకేదో దెయ్యం పట్టినట్టుంది. మీరాని అడిగి దిష్టి తీయించుకొని హనుమాన్ చాలీసా చదువుతూ పడుకోండి. గుడ్ నైట్. హలో, అది కాదు సార్. ఏమంటుంది మావయ్య? ఎవరు? అదే శారదత్తయ్య. మీ ఆడాళ్ళంతా ఒకే టైపు కదా, మనసులో ప్రేమ ఉంటుంది, బయటికి మాత్రం ఏం చెప్పరు. నువ్వేమైనా తక్కువ ఏంటి? నా కొడుకంటే ప్రాణం అంటావు, పెళ్లి దాకా వచ్చేసరికి ఏడిపించుకుని తింటావు. నా సంగతి పక్కన పెట్టండి మావయ్య. మీ అబ్బాయి నేను ఎప్పటికైనా ఒకటవుతాం. ఒకటయ్యి దూరం అయిపోయిన శారదత్తయ్య గురించి మీరేమనుకుంటున్నారో అది చెప్పండి. చెప్పడానికి ఏముందమ్మా, ఒకే గదిలో ఎదురెదురుగా ఉన్న గోడల్లాగా మేమిద్దరం ఒకళ్ళొకళ్ళని చూసుకోవడం తప్ప అసలు మేము ఒకటే దారేది. మావయ్య, మీరు నాకు సమాధానం చెప్పడం లేదు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నారు. ప్రశ్నకు కూడా సమాధానం ఉంటుంది కదా మావయ్య. మీరు ధైర్యం చేస్తే శారదత్తయ్య ఇంటికి వెళ్లే దారి మీకు తెలీదా? మావయ్య, వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావు భూమి? నేను వెళ్ళిపోయానంటే మీ నాన్న, ఆ అపూర్వ, మీ అత్తయ్య ఊరుకుంటారా? నన్ను చంపేస్తారు. మీ అంతట మీరు చచ్చిపోవాలని ప్రయత్నిస్తేనే భయంతోనూ బాధతోనూ అల్లాడిపోయిన మనుషులు వీళ్ళు. వీళ్ళు మిమ్మల్ని చంపుతారా? ముందు మీరు మనసులో ఉన్న భయాన్ని చంపుకోండి. సరేనమ్మా, నేను భయాన్ని చంపేసుకుని ఆ ఇంటికి వెళ్ళిపోయానని అనుకుందాం. మీ శారదత్తయ్య ఏమైనా నాకు హారతపట్టి స్వాగతం పలుకుతుందా ఏంటి? పలుకుతుంది మావయ్య. మీరంటే అత్తయ్యకి చెప్పలేనంత ప్రేమ ఉంది. తనలో ఉన్న ప్రేమనే మీరు తట్టి లేపి నచ్చ చెప్పుకుంటే ఆ ఇంట్లో మీకు అంత స్థానం దొరుకుతుంది మావయ్య. అమ్మ మాట కాదనలేరు గనుక గగన్ బావ కూడా మిమ్మల్ని బయటికి పొమ్మనలేరు. మమ్మీ, నువ్వు చెప్తుంటే ఇదేదో జరిగేటట్టు అనిపిస్తోంది. కాకపోతే అప్పుడు మీ అత్తయ్య మీరా పరిస్థితి ఏంటి? నా పిల్లల పరిస్థితి ఏంటి? శారదత్తయ్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీరా అత్తయ్యని కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తుంది మావయ్య. మిమ్మల్ని వదిలి ఉండలేదు. ఉండలేక ఆ ఇంటికి వచ్చేస్తానంటే శారదత్తయ్య కాదంటుందా? అనాథలుగా పరిచయమైన నాకు నా తమ్ముడికి అంత ఆశ్రయం ఇచ్చిన గగన్ బావా తన తమ్ముడు చెల్లి అయిన చెర్రీ బిందులని కాదనుకుంటారా? మీరంతా కలిసి ఉండొచ్చు మావయ్య. నేనెప్పుడు ఈ యాంగిల్లో ఆలోచించలేదమ్మా. ఆలోచిస్తాను.